ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. నిన్న సండే అద్భుతంగా జరిగింది. ఈరోజు మండే. మరి దేవుని మహాకృపను బట్టి డోన్లో సభలు, ఓనేరా స్కూల్ ప్రక్కన వెంకటనాయపల్లె డోన్లో ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రార్థించడానికి మొదటిగా నేను చెప్తున్నాను, 5 to 6 మార్నింగ్ వర్షిప్ మిస్ అవ్వకండి. మరి ఈ దినం ఈ వాగ్దానం మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. కుటుంబాలు శోధనలు బాధలుంటే కృంగిపోకండి. సాతానుడు మిమ్మల్ని బలహీనపరుస్తుంటే వాడిని తొక్కిపడేసేయండి. ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇట్లాంటి లైవ్లో ప్రేయర్ మీ కుటుంబాల్లో విడుదల కొరకు, అంతేకాక ఆత్మీయ బలం పొందటానికి, శక్తి పొందటానికి, అభిషేకం పొందటానికి మీరు ప్రార్థన చేయండి. ఎవ్వరు మిస్ అవ్వకండి. మీ ప్రేయర్ లైఫ్ దేవుడు కట్టబోతున్నాడు. ఎవరికైనా రక్షణ మారు మనసులేకపోతే ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి మీ హృదయాన్ని యేసేకియండి. మీ పాపాలు క్షమించబడి మీరు నిత్య జీవం, పరలోకం, దేవుని కృపని మీరు పొందబోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీ వాగ్దానాన్ని ఎత్తి పట్టండి, ప్రార్థన చేయండి, అందరికీ షేర్ చేయండి. ఏ సమస్యలో మీరు దిగులు పడద్దు. దేవుడు ఒక నూతన కార్యం, నూతన కృపలు, నూతన బలాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మీ ప్రేయర్ లైఫ్ చేంజ్ కావడం కోసం మరొకసారి ప్రోత్సాహపరచడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. మనం చదువుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 60:11. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. జనముల భాగ్యం. నీకు దేవుడట నీకు ఆత్మీయ భాగ్యం, ఆరోగ్య భాగ్యం, ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన భాగ్యం. ఇహలోక భాగ్యం సెకండరీ అండి. అది చాలామంది డబ్బు కోసం అండి, ఆశీర్వాదం కోసం అండి వీళ్ళు ప్రార్థన చేసేది, అది అంటారు. చాలా తప్పు. ఫస్ట్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఫస్ట్ మూమెంట్ స్పిరిచువల్. నీ స్పిరిచువల్ లెవెల్ హైకి వెళ్తుంటే ఆ భాగ్యం, ఆత్మ సంబంధమైన సంపద భాగ్యం నువ్వు పొందుతుంటే ఆటోమేటిక్గా ఇవేంటండి వస్తాయి పోతాయి, వీటితో మనకు పెద్ద బాధ లేదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఈ సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు గత సంవత్సరాల్లో, ఇక స్టార్టింగ్ నుంచే. కాబట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను ఒక భాగ్యవంతునిగా ప్రతి విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయంలో, సేవా విషయంలో నేను ఒక భాగ్యవంతులుగా, మనల్ని ఒక భాగ్యవంతులుగా చేయబోతున్నాడు. ఎందుకు? నీ ద్వారములు తెరవబడుతున్నాయి. దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితాన్ని గొప్పగా దీవించబోతున్నాడు. కాబట్టి ఈరోజు గొప్ప భాగ్యము నీకు కలుగజేసేది, నీకు ఒక గొప్ప భాగ్యం కలుగజేసేది, నేను ఒక గొప్ప భాగ్యవంతులుగా ఉన్నతమైనటువంటి స్థితిలో నీకు గొప్ప భాగ్యం, నీకంటూ ఒక ఉన్నత దశ, నీకంటూ ఆత్మికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా దేవుడు అట్లాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు నీ యొక్క ఆర్థిక ఆత్మీయ తలుపులు తెరవబోతున్నాడు. కాబట్టి నీ మూయబడిన ప్రతి తలుపులు తెరవబోతున్నాడు, నిన్ను ఒక ఉన్నతంగా ఉంచబోతున్నాడు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. నేను చెప్తున్నాను, వాగ్దానం రిపీట్ చేస్తున్నాను, మిమ్ములని భాగ్యవంతులుగా చేయుదును. ఆమెనని చెప్పండి అందరూ. నేను ఈ మాట చెప్తున్నాను, మనల్ని దేవుడు భాగ్యవంతులుగా చేయబోదు, మిమ్ములని భాగ్యవంతులుగా చేసేదను. దీన్ని పట్టుకొని చాలామంది అబ్బో ఇహలోక డబ్బని అనకండి. అన్ని విధాలుగా వాక్యం, అభిషేకం, ఆత్మీయత, ఆరోగ్యం, ఆర్థికంగా, అన్ని విషయాల్లో. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయండి. డోన్ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. 5, 6, 7, 8 డోన్ మీటింగ్స్, దాంతోపాటు 9, 10, 11 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు విడుదల, ప్రార్థనలేమి నుండి విడుదల, శాపం నుంచి విడుదల, అభిషేకములు ఎదుగుటకు విడుదల, బంధకములు తొలగుటకు నాయన ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని భాగ్యవంతులుగా చేయండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ భాగ్యవంతులుగా చేయండి. దైవజనుల వారి కుటుంబాల ఆత్మలలో, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయంలో భాగ్యవంతులుగా చేయండి. భారతదేశాన్ని రక్షించిన, ప్రపంచ దేశాల రక్షణ, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్న ప్రొటెక్షన్, వారి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా వారు భాగ్యవంతులు కావాలని ప్రార్థన చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీని స్పిరిచువల్గా భాగ్యవంతులుగా చేయండి. శారీరకంగా, మానసికంగా నీ దాసుడు నన్ను, మా కుటుంబాన్ని దీవించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు డోన్ సభల ప్రభావ బలంగా మీరు జరిగించి మా అందరితో మీరుండండి. వింటున్న, చూస్తున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ, రోగ వ్యాధి బాధలు ఉన్న వారికి స్వస్థతని ప్రకటిస్తూ, కోర్టు కేసు ఉన్న వారికి కొట్టివేయబడి న్యాయం జరుగుటకు సహాయం చేయమని, అక్రమంగా భూమి నాయన అన్యాయం, వాటన్నిటి నుంచి మోసము, లంచగొండి బంధకముల నుంచి నీ బిడ్డలను విడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ తెలియచేయండి. మరి ముఖ్యంగా
ప్రతి దినము మీకు ఇస్తున్నాం 5 to 6 ఈవినింగ్ లైవ్. ఈ రోజు నుండి డోన్ మీటింగ్స్ మీకు తెలుసు కదా, నంద్యాల దగ్గర డోన్, ఒనేర స్కూల్ ప్రక్కన వెంకటనాయపల్లె డోన్. కాబట్టి విశ్వాసులు, ఆత్మీయులు, దైవజనులకి ప్రేమపూర్వక ఆహ్వానం. మీరు ఎవ్వరు మిస్ అవ్వకుండా ఈ రోజు నుండి ప్రార్థించి, ఆల్రెడీ స్టేజ్ మీటింగ్స్ అన్నీ కూడా అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన దేవుని కార్యాలు జరగబోతున్నాయి. 9, 10, 11 బెల్లంపల్లి సభలు, బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు ప్రారంభించబడబోతున్నాయి బహుబలంగా. 9, 10, 11, 11వ తారీఖు ఉదయం బెల్లంపల్లి, ఉదయకాలం 6:30కి బ్యాప్టిజాలు ఉంటాయి. కాబట్టి ప్రిపేర్ అయ్యి రండి. మీరు ఉండటానికి అకామిడేషన్ అన్ని బెల్లంపల్లి ఉంటాయి. నెక్స్ట్ దేవుని బట్టి సిటీ రివైవల్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఒక సిటీ రివైవల్ సభలు ఎవ్రీ 3వ శుక్ర, శని, ఆదివారాలు. అంటే ఈ నెల 16, 17, 18 3 దినాలు సిటీ రివైవల్ సభలు. ఎక్కడ అంటే కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైతనగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఆ యొక్క హైతనగర్ దగ్గర మన ప్రామిస్ ల్యాండ్లో అద్భుతమైన 3 దినాలు ఉండడానికి అకామిడేషన్, బలమైన ఆరాధన, బహుబలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి ఈ సిటీ రివైవల్ 3 దినాలు 16, 17, 18 3వ శుక్ర, 3వ శని, 3 ఆదివారాలు పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.